రాష్ట్రంలో నిరుద్యోగత అని చెప్పేసి ఉంది. కాకపోతే ఏదైతే రాజకీయ పార్టీలు గెలిచాక వాళ్ళు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలో అవి కల్పించడంలో తెలంగాణ పార్టీ అనేది కాస్త వెనుకబడి ఉంది అన్నట్టు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ లో లోపల కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించేద్దామని చెప్పేసి మిగిలిన వాళ్ళు చూడము, రేవంత్ రెడ్డి వీళ్ళ అందరి దగ్గర నుంచి నన్ను కాపాడుకోవాలి అని చెప్పి అది చూసుకోవడం ఇదే సరిపోతుంది వాళ్ళకు. ఒక లీడర్ వచ్చినప్పుడు లీడర్ సపోర్ట్ అనేది ఇస్తే ఆ లీడర్ అనేవాడు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళని చెప్పి ఆలోచిస్తాడు. లోపల కుమ్ములాటలు అని చెప్పేసి ఉంటే ఈ కుమ్ములాటలతో సరిపోతుంది ఆయనకు. ఆయన ఇంత ముందుకు RSS లో చేసిన వ్యక్తి, ఆయన తెలుసు దేశ భద్రత అని చెప్పేసి ఎలా ఉండాలి, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి. ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఆ సపోర్ట్ అనేది సరిగ్గా దొరికితే ఈ నిరుద్యోగత అనేది తగ్గుముఖ పడుతుంది ఖచ్చితంగా. ఈ నిరుద్యోగత అనేది ఇప్పుడు వచ్చింది కాదు, మనకు ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో అప్పటి నుంచి మనకు నిరుద్యోగ సమస్య అనేది పెరిగిపోతూనే ఉంది. నోటిఫికేషన్ అని చెప్పేసి రాలేవు గత 10 ఏళ్ల నుంచి. ఆ 10 ఏళ్ల నుంచి పెరిగిన నిరుద్యోగత అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసి ఆయన మొన్న మధ్యనే స్టేట్మెంట్ ఇచ్చారు 50,000 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి. ఇప్పుడు వస్తున్నాయని చెప్పేసి అన్నాను కానీ ఇంకా అది రాలేదు బయటికి. అది బయటకు వస్తే మనకు కాస్త తగ్గుముఖం పట్టేది అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా, ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమంత పెద్దగా పనిచేస్తుంటే అనిపించలేదు. అంతకుముందు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అనేది ఏదైతే మిగులు రాష్ట్రంగా ఉండేనో దాన్ని అప్పులపాలు చేసింది. ఇప్పుడు అదే అప్పులను కట్టుకోవడానికి సరిపోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి దగ్గర ఫైనాన్స్ లేదు. ఎలక్షన్స్ లో రాకముందుకే అంటే నోటిఫికేషన్ రిలీజ్ రాకముందుకే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, రేపు పొద్దున్న ఎవరు గెలిచినా కూడా కొట్టుకోవడానికి సరిపోతుంది అని. ఆ అప్పులు తెచ్చడానికి కూడా డబ్బులు సమకూర్చుకోలేకపోతారని చెప్పి క్లియర్ చెప్పిండు. అదే ఇప్పుడు నడుస్తుంది మొత్తం. ఇప్పుడు ఈయన ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఫండ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది, అక్కడ వచ్చేసి బీజేపీ ప్రభుత్వం అయిపోయింది. అలా అని చెప్పి బీజేపీ ప్రభుత్వం అక్కడ టైట్ చేస్తుందని చెప్పి కాదు, కాకపోతే రావాల్సిన బడ్జెట్ మాత్రం ఇస్తుంది, ఎక్కువ బడ్జెట్ అనేది రిలీజ్ చేయలేకపోతుంది. వాళ్ళు కూడా క్లియర్ చేస్తూ తెలంగాణ అనేది చాలా వెనుకబడిపోయిందని చెప్పేసి. కానీ కావాల్సినంత ఎంతైతే కావాలో దానికంటే ఎక్కువ మనకి ఇక్కడ అవసరం పడుతుంది అన్నట్టు. ఆ బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వలేదు. వీళ్ళు కూడా వెళ్ళి అడగలేకపోతున్నారు. ఎందుకు? కాంగ్రెస్ బీజేపీ అని చెప్పేసి పడదు కాబట్టి. ఈయన వెళ్ళేసి వాళ్ళని అడిగితే అది ఇస్తారు. ఈవెన్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కలవలేదు సరిగా. ఆయన వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వాన్ని కలిస్తే వాళ్ళు ఏమైనా ఆలోచించేవాళ్ళు, పునరాలోచన చేసేవాళ్ళు. ఏదైతే మేము పంపించిన ఫండ్స్ అనేది అవి నిజంగానే సరిపోవట్లేదు, ఇక ముందైనా రిలీజ్ చేద్దామని చెప్పి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఈయనకే ఒకటి చూడండి, అడిగేవాడు ఎప్పుడైనా చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాడిది పైన ఉంటుంది. ఇచ్చేవాడు ఎప్పుడు కూడా రాబాబు నేను ఇస్తా అని చెప్పి పిలవాడు. మనం అడిగే వాళ్ళం కాదు, మనమే వెళ్ళాలి వాళ్ళకి. అయ్యా నాది పార్టీ అనేది మీకు వ్యతిరేకమైనా కూడా నా రాష్ట్రం నాకు బాగుపడాలి, నాకు రాష్ట్రం బాగుపడాలంటే నేను మీ దగ్గరకు వస్తున్నాను, మీరు నాకు ఇవ్వండి అని చెప్పి అడగాలి. నేను అడగడంలో మొహమాట పడితే నష్టపోయి తెలంగాణ ప్రజలే. ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి అనమాట, ఏది నిజము ఏది అబద్ధం అని. జనాలు ఏది అంటే సోషల్ మీడియా నమ్మచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? సోషల్ మీడియా 60-40% అండి. 60% నమ్మొచ్చు, 40% మీరు శోధన చేయాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు 60% అంటే ఒకటే న్యూస్ ను 10 ఛానళ్ళు 15 ఛానళ్ళు అని పబ్లిష్ చేస్తున్నాయి. అందులో 80% నిజాలు ఉంటాయి, 20% అంటే అబద్ధం. అంటే వాళ్ళకు కూడా తెలియదు అండి ఇది అబద్ధం అని చెప్పేసి. రేపు పొద్దున మళ్ళీ న్యూస్ చేంజ్ అయ్యేసరికి అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, అయ్యో నిన్న రిలీజ్ చేసింది తప్పని చెప్పేసి. సో ఆ తప్పని కూడా వాళ్ళు తప్పని చెప్పి చెప్పడం లేదు, ఆల్రెడీ రిలీజ్ చేసాం కదా ఇంకా వదిలేయి ప్రజలు చూసుకుంటా అని చెప్పి వదిలేస్తారు. సో ఈ బాధ్యత అనేది ఓన్లీ ప్రజలదే. మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయండి, క్లియర్. సోషల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చిందంటే వెంటనే గుడ్డిగా నమ్మకండి. ఈవెన్ న్యూస్ ఛానల్స్ వచ్చిన న్యూస్ని కూడా నమ్మకండి. మీ దగ్గర సోషల్ మీడియా అని చెప్పి వెపన్ ఉంది, ఫోన్ అని చెప్పేసి. ఫోన్లో ఏఐ ఉంది, ఏఐ అడగండి ఫలానా న్యూస్ వచ్చింది ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి. అంతే తను క్లియర్ చెప్పేసి. దీన్ని అంతగా నమ్మాల్సిన అవసరం లేదు. దీంట్లో వీళ్ళు ఇచ్చిన విశ్లేషణ 60% ఉంది, దీంట్లో ఇచ్చిన విశ్లేషణ 70% ఉంది. అది ఆ పర్సంటేజ్ని పట్టేసి మీరు ఎంత నమ్మాలని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది. సో మీ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా మీకు వస్తున్న న్యూస్ ఏదున్నా కానీ మీ ఫోన్లో ఉన్న ఏఐ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. కవిత గారు కరెక్ట్ గానే కవిత గారు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది అనేది ఆమె తడబడుతున్నది. ఏదైనా ఒక ఇష్యూ ముందుకు తీసుకుంటుంది, దాన్ని మళ్ళీ మర్చిపోయేటట్టు చేస్తున్నారు. సో కవిత గారి ఆలోచన ఏందో ఆమెకు ప్రజలకు వివరించాలా. నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఒక్కొక్క విషయంలో రియాలిటీగా పట్టుకున్నప్పుడు దానిపైన కొట్లాడటానికి వెళ్తలేవు. ఏదైనా కొత్త కాంట్రవర్ట్ చేస్తున్నావు, పక్కకు పోయి మళ్ళీ ఇంకో ఇష్యూని పట్టుకుంటున్నావు. సో ఇలా నువ్వు మొన్న ఏదో అమరవీరుల భూముల కోసం పోరాటం చేసావు, మళ్ళీ ఆ ఇష్యూని డైవర్ట్ చేసావు. కాబట్టి నీ ప్రజల్లో నీకు మళ్ళీ ఎందుకు ముందుకు పోతున్నావు, వెనక్కి ఎందుకు వస్తున్నా కవిత గారు ఆలోచన చేయాలి. అంటే ఊకే పక్కోటి చేస్తూ నేను కూడా అట్లా డ్రామా చేద్దాం ఉన్నట్టుగా కవిత గారు ఆలోచన ఉన్నదిగా మాకు అనిపిస్తుంది. సరే మెజారిటీగా పోరాటం అనేది కవిత లేదు, ఉట్టి కొద్ది సోషల్ మీడియా కాంట్రవర్సీ కావడానికి చేస్తుంది తప్ప రియాలిటీగా కవిత గారు చేయడం లేదు. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా?
వాళ్ళిద్దరు పాలన బాగాలేదన్న. ఆయన పాలన ఫస్ట్ బాగున్నది కేసీఆర్, తర్వాత కేటీఆర్ చేతిలో పెట్టి మీకు హైదరాబాద్ అంతా హైటెక్ సిటీ కట్టి మిగతా ప్రాంతాలంతా వేస్ట్ చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి ఏంటంటే కేసీఆర్ అన్ని అబద్ధాలు చెప్పినా ఆయన కన్నా డబ్బులు చెప్తారు రేవంత్ రెడ్డి. ఏమన్నా అంటే ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు రిలీజ్ చేసిన అన్నాను, మన డబ్బులు ఏ పెట్టిందో తెలియదు. అన్ని సోషల్ మీడియా వేదికలు ఎక్కినా కూడా ఇప్పుడు ఒక్కటి ఏదేదో గప్పాలు కొడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయింది. ఆయన ఏమనుకున్నట్టు లాస్ట్కి వచ్చే వరకు అదో ఇదో ఉచిత పథకాలు ఇస్తామని చెప్పి ఏదైనా ప్యాకేజ్ లాగా ఇచ్చి ఓట్లు దానికి మళ్ళీ ఒకసారి ఎలక్షన్లకు గెలుస్తామని ఆలోచన పోతుండ్రు. సో ఇది తప్పు. ముఖ్యమంత్రి గారు సార్ 2 సంవత్సరాలలో మీ పరిపాలన చాలా తప్పిదాలు ఉన్నాయి, ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకొని పరిపాలన మంచి చేసుకోవాలని కోరుతాం. తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువగా పెరిగిపోతున్నారు, ఉద్యోగాలకు చాలా అవసరం పడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిరుద్యోగులని ఏ రాజకీయ పార్టీ వచ్చినా మోసం చేస్తున్నారు. వాళ్ళకి వాస్తవిక పరిస్థితులు తెలియదు. ఏమన్నా అంటే నేను వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి, అసలు ఉండవే లేదా అనేది కూడా ఒకసారి రివీల్ చేసిన ప్రజలకు తెలియదు. బట్ ఇట్లా అడ్డగోలుగా హామీలు ఇచ్చి వీళ్ళ అధికారం కోసం నిరుద్యోగులతో ఆటాడుకోవటం అనేది కామన్ అవుతుంది. నేను నిరుద్యోగులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చదువుతో పాటు మీరు వేరే స్కిల్స్ నేర్చుకొని సేమ్ టైము నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన ప్రభుత్వాల మీద ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే వాళ్ళపైన మీరు పోటీ చేయాలని కోరుతాం. ఎందుకంటే ప్రతి నాయకుడు వచ్చి నేను ఈ ఉద్యోగాలు ఇస్తా, లేక జాబ్ క్యాలెండర్ ఇస్తా, రకరకాలు చెప్పి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఎలక్షన్లో వాడుకుంటారు, వదిలేస్తారు. సో ఇది గతంలో కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ మీతో ఆడుకుంటారు. మీరు కూడా ప్రభుత్వాలు ఎవరైతే మిమ్మల్ని ఆడుకున్నారో వాళ్ళని ఆడుకునే విధంగా విద్యార్థులను కోరుతాం. అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ రావడం వల్ల లేదని అంటారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రైవేట్ సెక్టర్లో ఈరోజు తెలంగాణ చూసుకుంటే అతి దారుణంగా నిరుద్యోగం ఉన్నది. మనకు పేరుకు ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు, రకరకాల కంపెనీలు తెచ్చినామని చెప్తారు. కానీ మొన్న కొన్ని రాష్ట్రాల సర్వే వస్తే అతి నిరుద్యోగం ఏదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఆ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నది. కాబట్టి నేనేమంటా అంటే 30% ఒకవేళ బయట వాళ్ళకి ఇచ్చినా 70% లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ విధంగా కంపెనీలు తీసుకొస్తే తండ్రి. కానీ మీ అవసరాల కోసం ఒక కంపెనీ పేరు మీద భూములను కొల్లగొట్టడానికి కోసం ఎవరో కంపెనీలు తీసుకొచ్చి ఆ ఉద్యోగాలని వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వడం వల్ల మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. నీ వేరే వాళ్ళకి ఇవ్వాలని తప్పనలేను, కానీ 30% ఇవ్వండి, మిగతా 70% లోకల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ చదువులు చక్కగా చెప్పటం లేదు. చదువులో అడ్డగోలుకి చెప్తారు, సర్టిఫికెట్లు ఇస్తారు, తోలుతారు. వాడు బయట వారికి ఏం చేసుకోవాలని కూడా తెలియదు. ఆ రకమైన విద్య తయారైంది. ప్రభుత్వాలు ఆ విద్య అనేది ప్రైవేట్ దాన్ని ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రజలు ఎట్లా బాగుపడతారు అనేది ఆలోచన చేయాలి. ప్రజలు కూడా మారాలి. సేమ్ టైం మీరు ఓటు అమ్ముకోవడం వల్ల, ఈ దొంగలను గెలిపించుకోవడం వల్ల మీరు మోసపోతారు. మీరు ఎందుకు మారతలేరు? ఓట్లు అనేది ఇప్పుడు ఒక రోజంతా కష్టం చేసినా అంత కాదు ఓటు అమ్ముకోవటం, కానీ ఓటుని అమ్ముకుంటారు, మీరు మోసపోతారు. కాబట్టి నెక్స్ట్ యువతరం కూడా సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి బాధ్యతగా మీరు కూడా రాజకీయం చేయాలని కోరుతాను. ఈ మధ్యన సోషల్ మీడియా ప్రతి వార్త ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మచ్చు అంటారా? అంటే సోషల్ మీడియా అన్నీ నమ్మేయలేదు. ఏదైనా మనకు మెయిన్ న్యూస్లో కావచ్చు, ఒక ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఎవరైనా చట్టబద్ధంగా చెప్పినప్పుడు నమ్మ. సోషల్ మీడియా ఏంటంటే రకరకాల ఏని వాడు ఏదైతే కాంట్రవర్ట్ చేస్తారు. సోషల్ మీడియా కూడా అతి దారుణంగా పెరిగిపోతున్నాయి. సో ప్రభుత్వాలు కూడా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా సోషల్ మీడియా చూసి నేర్చుకుంటున్నారు కదా, దాంట్లో అంటే సోషల్ మీడియా కొన్ని మంచిగా ఉన్నాయి, సోషల్ మీడియా కొన్ని చెడు ఉన్నాయి. కొన్ని సమాజంలో పనికొచ్చేదాన్ని నేర్చుకోవచ్చు, కానీ చెడు రకాల దాన్ని కూడా సోషల్ మీడియా కొంతమంది నేర్చుకుంటారు. సో అది తప్పు. అట్లాంటి సోషల్ మీడియాని అడాప్ట్ కాకండి. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మనకు ఉపయోగాన్ని సోషల్ మీడియా లేదని ఉపయోగింటే దాన్ని వాడుకోవచ్చు, కానీ అవసరం లేని దాన్ని కూడా వాడుకొని రకరకాల పనులకు వాడుకోవటం వల్ల సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో సోషల్ మీడియా కూడా చెడుగా మారిపోతుంది. ప్రజాగళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.